4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా. నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళు సంపాదించుకునేటటువంటి మొత్తం వయసుని కూడా ఉద్యమానికి దారపోసింది. కాబట్టి ఉద్యమానికి అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి, అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటిది? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కాడ గిగ్ వర్కర్ లెక్క గోడ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కాదా? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంతో ఇంత పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగుంటాయి, ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుంటాయి, కానీ భారం తల్లిదండ్రుల మీద పడదు. అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని మీకు మాటిస్తా ఉన్నా. సెకండ్, మనకేమవుతుంది? మన తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది? ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత